హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు రోస్టింగ్ గడ్డ. ఈ రోజు మనం రోస్ట్ చేసేది విష్ణుప్రియ. ఈ చొక్కా క్రోమ్ లో పెట్టాల్సిన వీడియోస్ తెచ్చి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వాటిని డబ్బులకు అమ్ముకుంటుంది. ఈ చొక్కా 2 బిజినెసెస్ చేస్తుంది. ఫస్ట్, టీవీలో యాక్ట్ చేస్తుంది, అది మనందరికీ తెలిసిందే. దాని ఇన్కమ్ గురించి మనకు తెలియదు. మరి సెకండ్ బిజినెస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు దాకా ఆ ఫొటోస్ వీడియోస్ వల్ల వచ్చే ఇన్కమ్ చూస్తే షాక్ అయిపోతారు. ఎంత వచ్చాయంటే అక్షరాల 21 లక్షల రూపాయలు. 5,595 మంది డబ్బులు కట్టి మరీ దాని ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ చూస్తున్నారు. అయినా క్రోమ్ లోకి వెళ్లి చూస్తే దానికన్నా మంచి వీడియోస్ వస్తాయి, అది కూడా ఫ్రీగా. కానీ మీరు డబ్బులు తగలేసి దాని సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ వీడియోస్ చూస్తున్నారు. డబ్బులేంటి, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే ఏంటో వాళ్ళు తెలియని వాళ్ళ కోసం చెప్తా వినండి. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అందులో డబ్బులు కట్టి మరీ దాని ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ చూడవచ్చు. మన భాషలో చెప్పాలంటే డబ్బులు కట్టి మరీ బిట్లు వీడియోలు చూడవచ్చు. దాన్నే ఇన్స్టా సబ్స్క్రిప్షన్ అంటారు. మళ్ళీ ఇదేం చేసిందంటే, ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తను రియాలిటీగా రియాక్ట్ అయ్యిందని ప్లే లైక్ ఇన్కాగ్నిటో అక్కపై కేసు పెట్టింది. మళ్ళీ ఎందుకు కేసు పెట్టావని అంటే, తన కూడా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టింది అని అంటుంది. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తూ వేరే వాళ్ళది తప్పని ఎలా అంటున్నావు? ఈ చొక్క సబ్స్క్రిప్షన్ కి తన సబ్స్క్రిప్షన్ కి సాయి పల్లవికి, జూనియర్ సాయి పల్లవికి ఉన్నంత తేడా ఉంటుంది. అయినా తనపై కేసు పెట్టడం కాదు, బాడీతో ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేస్తున్నావని నీపై పెట్టాలి కేసు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్ లో. ఓకే ఫైన్, అది ఇంకా మళ్ళీ ఇది కేసు పెట్టింది తిన్నగా పెట్టదు. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయితే పర్లేదంటారు దీనికి. చిన్న ఛానల్స్ వాళ్ళు అయితే రియాలిటీ చెప్తే మాత్రం కేసెస్ పెడుతుంది. ఇంత దూరం నాకు ఇప్పుడే తెలిసింది. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఏం చేసినా ఓకే అయితే నీకు అదే బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తావు, నీ గురించి రియాలిటీ మాట్లాడితే కేసు పెడతావు. మళ్ళీ నీ గురించి పెద్ద పెద్ద ఛానల్స్ మాత్రమే రియాలిటీ చెప్పాలి. నీ వీడియోస్ లో కామెంట్స్ అన్ని చూసా, ఒక్కటంటే ఒక్కటి కూడా నీకు సపోర్ట్ గా రాలేదు. అయినా నువ్వు ఇన్ని బోకుముండ పనులు చేస్తే ఎవడు మాత్రం సపోర్ట్ చేస్తాడు నిన్ను? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టిదేంగు. వీడియో మాత్రం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. ఓకే బాయ్.